కాంగ్రెస్ వచ్చినాక ఎట్లున్నది? ఎవరు వచ్చినా మాకు పెడతోళ్ళు ఎవరు లేరు బువ్వ. అంతేనా? రేవంత్ రెడ్డి తెలుసా? ఒక నిమిషం మాట్లాడు. ఈ 2500 ఇస్తారనేగా? ఎక్కడి 2500? చెప్పులు ఆయన చెప్పులు ఇస్తాడు మాకు. ఎందుకు? ఇంకేముంది, 2500 ప్రతి మహిళకి ఇస్తా అన్నాడు. ఏదయ్యా ఫ్రీ బస్ ఎట్లుంది? ఫ్రీ బస్సా? నేను ఎప్పుడు ఎక్క ఆటోలనే వస్తా. అయ్యా చేతగందాన్ని ఆటోలనే వస్తా. నేను ఆటోలనే వస్తా, ఆటోలనే పోతా. అంతే. నాకు ఇందిరా మిల్లు ఇస్తారా? ఏం పాడో ఎవరికి ఇస్తారు? ఇస్తా అని ఇయ్యనేలే. అంతేనా? మరి ఆయన ఇందిరా మిల్లు ఇస్తానంటాడు. ఏమి ఇయ్యడయ్యా, నన్ను దండగా ఇప్పుడు ఇచ్చిండట. ఊరుకో నీకు మాత్రం 5 లక్షలు ఇచ్చిండట. మాకేం లేవు నాయన. తులం బంగారం అన్ని వేస్ట్. అంతేనా? అన్ని వేస్ట్ మాటలు. మళ్ళా కాంగ్రెస్ మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి, ఓట్లు వేస్తారా? వెయ్యక్కటి ఏం చేస్తాం? మన కాంగ్రెస్ కేతా ఓటు? ఇంకేస్తాము. అయిపోయింది ఆయన కథ. ఎందుకు? ఆయన కథ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వస్తాయి, ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తాయి. కానీ ఎవ్వరు వచ్చినా కేసీఆర్ కేస్తా. ఎందుకు అట్లా? అట్లనే. ఎందుకు కేసీఆర్? ఒక నిమిషం ఆగు, మాట్లాడు. కేసీఆర్ కేస్తా. కేసీఆర్ కేతా, ఆయనకే వేస్తా. మొన్న ఎందుకు వేయలే? మరి మొన్న వేసినాం మేము. ఇప్పుడే రేవంత్ రెడ్డి వేస్తే ఏం లాభం ఆయనకు? వేస్ట్ నాయన, వేస్ట్. ఆయన అంటేనే కోపం వస్తుంది నీకు. ఎందుకయ్యా బస్సు టికెట్ ఎందుకు పెట్టిండు? బస్సు ఫీరి ఎందుకు పెట్టిండు? కాకపోతే ఆ కోపం బియ్యం ఇంకా 4 కిలోలు ఇవ్వకపోయాడు. ఎందుకు ఇచ్చిండు? బస్సు ఫీరి పెట్టి కోటీశ్వరాలు చేస్తాను కదా. ఎక్కడి కోటీశ్వరు పాడవాడా? ఎక్కడ లేదు. ఆ పని లేనియే తిరుగుతున్నాయి బస్సులా. ఏం కష్టం లేని, ఏం పని లేనియే తిరుగుతున్నాయి. ఆయన మీకు డబ్బులు ఇద్దామంటే ఆయన దొంగను చూసినట్టు చూస్తారా అంటాడు. మరి ఆయన దొంగ పోతే డబ్బులు ఇస్తలేరట. మరి ఏం చేద్దాం? మరి ఎందుకు నవ్వుతాను? అప్పు పుడతలేదంట అంటే నవ్వుతాను ఎందుకు? అప్పు ఎందుకు ఉంటుంది అయ్యా? కోటీశ్వరికి అప్పు ఎందుకు ఉంటుంది? ఈ బుచ్చగాళ్ళని ఎగనూకిండు, అతల పడ్డాడు. అంతేనా? మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లతో మాత్రం ఓటు అయ్యా మళ్ళీ ఎవరికి వేస్తాం? మరి ఎవరు అయితే మాకు బో పెడతారో వాళ్ళకేస్తాం. ఈయన మొత్తం పేదలకే మంచి చేస్తానంటాడు. ఏం చేస్తుండు? బస్సు టికెట్ తప్పించి ఏం లేదు. అంతేనా? బస్సు పిరిలా అది దొమ్మరి ఇండ్ల కాడు ఉండి ఊగే బస్సులలో తిరుగుతున్నాయి అంతే.